ట్రంప్‌కు భారతీయులపై కోపమా? లేక అమెరికా ప్రయోజనాల కోసం తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలా? అమెరికాలో ఉన్న భారతీయులను వెనక్కి పంపితే నిజంగా అమెరికాకు ఎలాంటి లాభం వస్తుంది? ఈ విషయాన్ని తాజా సమాచారము, సర్వేల ప్రకారంగా కొంచెం అర్థం చేసుకుందాం. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు సామాన్య వ్యక్తులైతే కారు. భారతదేశంలో ప్రాథమిక విద్య నుంచి ఇంజనీరింగ్ లేదా ఉన్నత విద్య వరకు భారతదేశము లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన ప్రతిభావంతులు. వీరు అమెరికాకు వెళ్ళి తమకున్నటువంటి నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని అక్కడ ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీలకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అమెరికా వారికి ఇచ్చేది డాలర్లు మాత్రమే. వారు అందిస్తున్నది వాళ్ళకున్నటువంటి అపారమైనటువంటి మేధస్సు, ఆవిష్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి. ఇది ఒక రకంగా బ్రెయిన్ డ్రెయిన్ అనే చెప్పవచ్చును. అంటే భారతదేశం తయారు చేసిన ప్రతిభ, స్కిల్ డెవలప్మెంట్ మేధావులు ఇతర దేశాలకు అమ్ముడుపోవడమే. ఇప్పుడు ట్రంప్ విధానాల విషయానికి వస్తే, ఒక వ్యక్తిగతంగా భారతీయులపై కోపం కంటే అమెరికా ఉద్యోగాలను అమెరికన్లకే కేటాయించాలని భావించిన రాజకీయ నిర్ణయం ఇది. అందుకే వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇటీవల కార్నిగీ ఎండోమెంట్ ఫర్ ద ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన సర్వే ప్రకారంగా 40% మంది ఇండియన్ అమెరికన్లు అమెరికాను శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. 58% మంది రాజకీయ అస్థిరత కారణంగా అమెరికా నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. 71% మంది ట్రంప్ పాలనపై అసంతృప్తిగా కూడా ఉన్నారు. ఇక 2024 గణాంకాల ప్రకారంగా అమెరికాలో సుమారుగా 54 లక్షల మంది అక్కడ భారతీయులు నివసిస్తున్నట్లు చెప్పారు. ఇది అక్కడ జనాభాలో సుమారుగా 1.5% అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలు మరింత కఠినతరం అయ్యాయి. దీనిపై కేటో ఇన్స్టిట్యూట్ ఈ విధంగా చెప్పింది. చట్టబద్ధత వలసలు గణనీయంగా తగ్గిపోయాయి. అంటే H1B వీసాలు సుమారుగా 20% తగ్గాయని, కంపెనీ వీసాల కోసం వేసే పిటిషన్లు 87% తగ్గాయని, విద్యార్థి వీసాలు కూడా 40% తగ్గాయని ఈ ఇన్స్టిట్యూట్ చెప్పడం జరిగింది. ఇవి చూస్తే ట్రంప్ విధానాలు కేవలం అక్రమ వలసలకే కాకుండా చట్టబద్ధత వలసలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో ఉన్న భారతీయులు అందరూ భారత్కు వచ్చేస్తే నిజంగా ఏం జరుగుతుంది? ఈ పరిస్థితిని 2 కోణాల్లో చూడాలి. తక్షణ ప్రభావం అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రభావం ఎలా ఉంటుందో అనేది చూద్దాం. భారతదేశానికి ముఖ్యంగా మేధోశక్తి అనేది పెరుగుతుంది, అంటే బ్రెయిన్ గెయిన్ అనేది పెరుగుతుంది. అమెరికాలో ఉన్న భారతీయులు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, అంటే పరిశోధకులు, వీళ్ళ చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే. నార్మల్ వ్యక్తులైతే ఎవరు ఉండరు. అంటే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళిన వాళ్ళు నార్మల్గా, అంటే డైలీ మన ఇండియాలో ఉన్నటువంటి లేబర్ వర్క్స్ చేసేవాళ్ళు అయితే అమెరికాకి అయితే వెళ్ళడం అనేది జరగదు. అత్యున్నతమైనటువంటి స్కిల్ సెట్, మేధో సంపద కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి స్కిల్స్, జ్ఞానం, తెలివితేటలు ఉన్నవాళ్ళు మాత్రమే మన భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళడం అయితే జరుగుతుంది. వాళ్ళందరూ ఇండియా వచ్చేస్తే ప్రపంచ స్థాయి నైపుణ్యం భారత్లో బాగా పెరుగుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ పనిచేసే అనుభవం ఉంది కనుక ఆ అనుభవాన్ని అంతా భారతదేశంలో పెడితే కొత్త ఆలోచనలు, టెక్నాలజీలు బాగా అభివృద్ధి చెందుతాయి. అలాగే స్టార్టప్లు, ఇన్నోవేషన్లు కూడా బాగా పెరుగుతాయి. చాలామంది స్టార్టప్ ప్రారంభించే అవకాశం కూడా ఉంది. కొత్త కంపెనీలు, కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సిలికాన్ వ్యాలీ స్థాయి ఆలోచనలు భారత్లోకి వస్తాయి. ఇక విదేశీ డబ్బు కూడా తగ్గిపోవచ్చు. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఒకటి ఉంది. ఎందుకంటే మన భారతీయులు అమెరికాకు వెళ్ళి అమెరికాలో జాబులు చేసి అక్కడి నుంచి భారతదేశానికి డబ్బులు పంపిస్తారు. ఈ డాలర్ రిమిటెన్సీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు విదేశాల్లో ఉన్న భారతీయులు పంపించే డబ్బు ఇక్కడ తగ్గిపోవడం వల్ల ఇక్కడ డాలర్ ఇన్ఫ్లో అనేది తగ్గుతుంది. అలాగే విదేశీ మార్గద్రవ్య నిల్వలపై దీని ప్రభావం అయితే చాలా చూపుతుంది. ఇంకొకటి, ఉద్యోగాలపై ఒత్తిడి కూడా ముఖ్యమవుతుంది. ఒకేసారి లక్షల మంది హై స్కిల్ వ్యక్తులు వస్తే అందరికీ సరిపడ ఉద్యోగాలు ఉండకపోవచ్చు ఇమీడియట్గా భారతదేశంలో. అలాగే పోటీ కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న భారతీయ యువకులకు పోటీ పెరిగింది. కంపెనీలు ఎక్కువ నైపుణ్యం ఉన్నవారికి తక్కువ జీతంతో పనిచేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. దానిపై చాలా కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును. ఇక చూస్తే అమెరికాలో టెక్ రంగంలో భారతీయుల శాతం చాలా ఎక్కువ. అలాగే కంపెనీలు టాలెంట్ కొరత అక్కడ ఎక్కువగా ఉంటుంది. అలాగే టెక్ కంపెనీలకి ఇది చాలా పెద్ద దెబ్బ. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీలకు ఇది చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇంకా ఖర్చులు పెరుగుతాయి. కొత్త టాలెంట్ కోసం వెతుకులాట అయితే మొదలవుతుంది. ఎందుకంటే భారతీయులు వెళ్ళరు. ఎందుకంటే వచ్చేసారు కనుక ఇండియాకి. ఒకవేళ వచ్చేస్తే అప్పుడు ఇదంతా. అలాగే కొత్త ఇన్నోవేషన్ రీసెర్చ్లు ఇంకా అక్కడ జరగవు, ఇండియాలోనే జరుగుతాయి.
ఇది మొత్తం ఒకేసారి ట్రంప్ ఈ విధంగా జరగాలి అనుకుంటే ఇమీడియట్గా జరగడం అనేది అసాధ్యము. ముఖ్యం మొత్తంలో చెప్పాలంటే కొత్తగా వలసలు ఏమీ జరగవు, కానీ అలాగే అక్కడ ఉన్నవాళ్ళు అమెరికా నుంచి ఇండియాకి పంపించడం ఎట్ ఏ టైం ఈ 54 లక్షల మందిని ఒకేసారి ఇండియాకి కూడా పంపించడం అనేది జరగదు. ముఖ్యంగా ఇప్పుడు ఇన్నోవేషన్ ఈ పోటీ ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశంపై ఆధారపడడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే అన్ని రంగాల్లో ప్రతి దేశము 100% అన్నీ ఉండవు. ముఖ్యంగా భారత్ లాంటి దేశం చూసుకుంటే భారతదేశంలో చాలా వనరులు, లైక్ ఉదాహరణకు పెట్రోల్ లాంటి వనరులు వేరే దేశాలపై ఆధారపడుతున్నాయి. అలాగే టెక్ విషయాల్లో కూడా అనేక దేశాలపై ఆధారపడుతున్నాయి. వీటి కోసం మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి తప్ప మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు, మా దేశంలో ఎందుకు ఉంటున్నారు అనే ఆధిపత్య ధోరణి ఉంటే అసలు ఈ రోజుల్లో ఇది నడిచే అవకాశమే లేదు. దీనిపై ఏమనుకుంటున్నారో కూడా మీ కామెంట్స్ చేయండి, అప్డేట్స్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.